డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. ముందుగా చెప్పినట్లుగానే మీ ఎగ్జామ్స్ మార్చి 1వ తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి. దీనికి సంబంధించిన టైం టేబుల్ను ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విడుదల చేశారు. దీని ప్రకారం 1వ తేదీ నుంచి మనకు 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. ఇందులో మీరు గమనిస్తే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్, అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ డే బై డే జరుగుతాయి. అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే నిర్వహించబడతాయి. ఒకసారి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ను చూద్దాము. మార్చి 1 పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది. అదేవిధంగా మార్చి 4వ తేదీన పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 1 ఉంటుంది. అదేవిధంగా మార్చి 6న పార్ట్ 3 మ్యాథమెటిక్స్ పేపర్ 1A, అదేవిధంగా బాటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1 పరీక్షలు నిర్వహించబడతాయి. మార్చి 9వ తేదీన శనివారం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలు నిర్వహించబడతాయి. అదేవిధంగా మార్చి 12వ తేదీన మంగళవారము ఫిజిక్స్ పేపర్ 1, అదేవిధంగా ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలు నిర్వహించబడతాయి. అదేవిధంగా మార్చి 14వ తేదీన గురువారము కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1 పరీక్షలు నిర్వహించబడతాయి. మార్చి 16వ తేదీన శనివారము పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 1. ఇది గమనించండి. ఇది బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ చేరాలనుకుంటున్నారో ఆ విద్యార్థులు దీన్ని రాయవచ్చు. దీని గురించి ముందు వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. అదేవిధంగా మార్చి 19వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 పరీక్షలు నిర్వహించబడతాయి. ఇవి మనకు ఫస్ట్ ఇయర్ పేపర్స్. మనకు 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉంటాయి. మెయిన్ పరీక్షలు అయితే 14వ తేదీకి అయిపోతాయి. కెమిస్ట్రీ పేపర్తో 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మెయిన్ పేపర్స్ ఉంటాయి. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఒకసారి గమనిస్తే మార్చి 2వ తేదీన సాటర్డే పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2, అదేవిధంగా మార్చి 5th ట్యూస్డే పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 2, అదేవిధంగా మార్చి 7th థర్స్డే పార్ట్ 3 మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బాటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. అదేవిధంగా మార్చి 11వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. మార్చి 13వ తేదీన ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. అదేవిధంగా మార్చి 15వ తేదీన కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. ఇక్కడితో మనకు మెయిన్ పరీక్షలన్నీ కూడా అయిపోతాయి 15వ తేదీకి సెకండ్ ఇయర్వి. అదేవిధంగా మార్చి 18వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 ఫర్ బైపీసీ స్టూడెంట్స్. అదేవిధంగా మార్చి 20వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. అదేవిధంగా మీరు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ షెల్ బీ కండక్టెడ్ ఆన్ February 2nd ఫ్రైడే ఫ్రమ్ 10 AM to 1 PM. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జాము ఫిబ్రవరి 2వ తేదీన శుక్రవారము ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడుతుంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ షెల్ బీ కండక్టెడ్ ఆన్ February 3rd సాటర్డే ఫ్రమ్ 10 AM to 1 AM. మనకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 3న 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించబడుతుంది. సమగ్ర శిక్ష వొకేషనల్ ట్రేడ్ ఎగ్జామినేషన్ NSQF లెవెల్ 4 థియరీ షెల్ బీ కండక్టెడ్ ఆన్ February 22nd థర్స్డే ఫ్రమ్ 10 AM to 12 AM. ఇది మనకు సమగ్ర శిక్ష వొకేషనల్ ట్రేడ్ ఎగ్జామినేషను మనకు ఫిబ్రవరి 22వ తేదీన గురువారము ఉదయం 10 నుంచి 12 వరకు నిర్వహించబడుతుంది. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ February 11th to February 20th. అంటే మనకు సండే నుంచి ట్యూస్డే వరకు నిర్వహించబడతాయి. February 11th సండే నుంచి February 20th ట్యూస్డే వరకు 10 days మొత్తం మీద ఫర్ జనరల్ కోర్సెస్ అండ్ ఫ్రమ్
ఫిబ్రవరి 5th టు ఫిబ్రవరి 20th 16 days ఫర్ వొకేషనల్ కోర్సెస్. మనకు జనరల్ కోర్సెస్కేమో మనకు 11 నుంచి 20వ తేదీ వరకు, అదేవిధంగా వొకేషనల్ కోర్సెస్కేమో ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు నిర్వహించబడతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు 2 సెషన్లలో ప్రతిరోజు సండేలతో సహా నిర్వహించబడతాయి. మీకు వచ్చిన డేట్న మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, ప్రాక్టికల్ ఎగ్జామ్ అటెండ్ కావాల్సి ఉంటుంది. ద అబౌవ్ డేట్స్ ఆర్ అప్లికబుల్ టు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. హవెవర్ ద వొకేషనల్ కోర్సెస్ టైం టేబుల్ విల్ బి ఇష్యూడ్ సపరేట్లీ. ఈ డేట్స్ వొకేషనల్ వాళ్ళకు కూడా ఉంటాయి. ఏమంటే వాళ్ళ టైం టేబుల్ తర్వాత ప్రకటిస్తారు. సో ఇంటర్ విద్యార్థులు టైం టేబుల్ కూడా వచ్చేసింది కాబట్టి ఆ టైం టేబుల్ను ఫాలో కండి. తర్వాత మీకు హాల్ టికెట్స్ ఇస్తారు. హాల్ టికెట్ ప్రకారము మీరు ముందుగానే సెంటర్ని చూసుకొని ఒకరోజు ముందుగానే సెంటర్కి వెళ్ళిరండి. అదేవిధంగా ఎగ్జామ్స్కు ఇచ్చిన డేట్స్లో ఎగ్జామ్కి అటెండ్ అయ్యి చక్కగా వ్రాసి మంచి మార్కులు తెచ్చుకోండి. ఎందుకంటే ఏపీలో మనకు ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ని ఏపీ వెబ్సైట్కు తీసుకుంటున్నారు. సో 25% తీసుకుంటారు కాబట్టి ఇక్కడ మీకు మంచి మార్క్స్ 90% అబవ్ మార్క్స్ వస్తే మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.